హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య కిచెన్. ఈరోజు మనం ఒక పెసరపప్పుతో మంచి స్వీట్ రెసిపీ అనేది చేసుకుందామండి. దానికోసం నేను కుక్కర్ని ఇలా స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ వరకు పెసరపప్పుని అయితే తీసుకుంటున్నాను. దీన్ని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇలా బాగా వేయించుకోవాలి. దీన్ని అయితే కడిగి 2.5 గ్లాసెస్ వాటర్ని కూడా తీసుకోవాలండి. ఇప్పుడైతే కుక్కర్ని క్లోజ్ చేసి విజిల్ నేను పెట్టేస్తున్నాను. అదే గ్లాస్తో బెల్లంని తరిగి ఇలా నేను అదే గ్లాస్తో వాటర్ని కూడా వేసుకొని కరిగించుకుంటున్నానండి. ఇలా కరిగించుకోవాలి. ఇప్పుడు మనకి పెసరపప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఇలా పెసరపప్పు స్మాష్ చేసుకుంటే, స్పూన్తోనే స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక కడాయిని పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలండి. ఇప్పుడు పెసరపప్పునైతే దీంతోకి పోసేసుకుందాము. దీంతోకి ఇలాచి, ఎండు ద్రాక్ష అనేది నేను వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏముంటే అది వేసుకోండి. అలాగే బెల్లం నీరు అనేది ఇక్కడ నేను 2 టైమ్స్గా పోసుకుంటున్నానండి. ఒకసారి పోసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. మళ్ళీ రెండోసారి ఇక్కడ మళ్ళీ నేను స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకొని మళ్ళీ పోసేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఉడికించుకోవాలండి. ఇది ప్రసాదానికైనా, నార్మల్గా స్వీట్ తినాలనిపించినా ఇది చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉందండి.